హైలైట్స్ అన్ని అంటే అన్ని చాలా సీన్స్ హైలైట్స్ ఉన్నాయి. అప్పన్న క్యారెక్టర్ కూడా బాగుంది. మనం ఎంకరేజ్ అవ్వకుండా యాంగ్జైటీగా ఉంది, తెలిసేది మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేయకుండా అంత అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా బాగుంది. అంటే పొలిటికల్ స్టోరీస్ చాలా వచ్చినాయి. పొలిటికల్ స్టోరీస్ అన్ని వచ్చినా కూడా దేంట్లోనూ లేకుండా అయితే తీయలేరు వాళ్ళు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు మాత్రం స్టోరీస్, కానీ అంతా నచ్చింది, నాకు బాగా నచ్చింది. రామ్ చరణ్ క్యారెక్టర్ బాగుంది, చాలా బాగుంది. దీంట్లో బాగున్నాడు రామ్ చరణ్ కూడా. మెసేజ్ కూడా ఉంది కదా, మంచి అనేది అంటే వితౌట్ మనీ పొలిటికల్ అట్లా రావాలి, అది చాలా బాగుంది. అట్లా వస్తే చాలా బాగుంటుంది. బాగుంది. ఎస్జే సూర్య గారి కూడా బాగుంది. ఆయన క్యారెక్టర్ ఆయన బాగానే ఉంది. కాకపోతే ఆ విల్లీజ్ అనేది ఉండకూడదు, అదే కోరుకుంటాం మనము, అలా ఉంటే బాగుంటది. సముద్రగని అంటే ఎవరు తెలియదు నాకు, అంటే ఆయన తెలుసు, దీంట్లో యాడ్ చేశారు. ఉన్నారా? కామెడీ ఎక్కువ లేదు కానీ ఓకే, ఆయన చూస్తేనే మనకి అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో అట్లా మన చాలా బాగుంది, అందరూ హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు ఫ్యామిలీతో అనుకోవచ్చు. శంకర్ గారి బాగుంది, శంకర్ గారి డైరెక్షన్ అంతా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. మనము ఒక ప్రేక్షకులుగా వెళ్ళి ఏమైతే ఆశిస్తామో అవన్నీ ఉన్నాయి దీంట్లో. అంటే ఇక్కడ ఆల్రెడీ రొటీన్ గా ఉంది అని అంటున్నారు. రొటీన్ గా ఉన్నా కూడా ప్రతి దాంట్లో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది, అదైతే ఉంది కదా. రొటీన్ అన్ని లేకుండా తీయాలంటే వాళ్ళకి కూడా కష్టం కదా, మనం కూడా ఎక్స్పెక్ట్ చేసేది అదే కదా. సో ఒక ప్రేక్షకుడు ఆశించే అన్ని ఉన్నాయి దాంట్లో అని నా ఫీలింగ్. అప్పన్న క్యారెక్టర్ కూడా బాగుంది, బాగుంటది మన నిజ జీవితంలో కూడా. హిట్.